పొంటి ఇందిరమ్మ ఇండ్ల రాజకీయం చెప్తే భాగవతం రాస్తే రామాయణం అన్నట్టే ఉన్నది. చెప్పుకుంటూ పోతే చరిత్రకు ఎక్కుతుంది ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన ముచ్చట. ఆశ పెట్టుకొని ఎదురు చూసే గరీబ్ల పరిస్థితి రామ గోస అవుతున్నది. అయితే కొందరు ఓపికతోనుంటే ఇంకొందరు లొల్లిలు చేస్తున్నారు. కొన్ని ఊర్లకు ఎమ్మెల్యేలు మంత్రులు పోతే అక్కడనే నిలదీస్తున్నారు. కానీ గీ అన్న మాత్రం ఇందిరమ్మ ఇల్లు కోసం డిఫరెంట్ ధర్నా చేసిండు. అదేందో మీరే చూడండి. పట్టు పట్టరాదు పట్టి ఇడవరాదు అన్నట్టు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంద్రలోకంలో కూడా కొట్లాడుతా అన్నట్టు చేస్తున్నాడు గీ అన్న. ఎట్లెట్లా ఇయ్యారు నాకు ఇల్లు? నాకేమైనా భూములు ఉన్నాయా, జాగలు ఉన్నాయా, కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఎందుకు ఇయ్యారు ఇందిరమ్మ ఇండ్లు అని రోడ్డుకు అడ్డంగా కట్టెలేసి కూస్తున్నాడు. అటు నుంచి ఇటు నుంచి వచ్చే బస్సులు కార్లు బందులు ఆపిండు. గంట సేపు ఎవ్వలని కదలనియలేదు. ఒకే ఒక్కడు గింత పెద్ద లొల్లి చేసిండంటే చిన్న ముచ్చట కాదు కదా. ఇల్లు కోసం ఇతగాడు పట్టిన పట్టు తెలిసినాక ఏకంగా పోలీసులే జీప్ వేసుకొని వచ్చిండ్రు. నడి రోడ్డు మీద కూర్చొని పోలీసులకే ఎట్లా సమాధానం చెప్తున్నాడు ఇన్నుండ్రి. నాకు ఊళ్ళో రాజకీయంతో ఎక్కడే లేవు అంతముట ఓబడి పాటి నాకు అవసరం నేను ముట్టు పట్టాడు బువ్వ లేదు. నా ప్రాబ్లము ఇగో మీ ముంగట్నే మందు పోసుకొని చేస్తా. ఈ ఊర్లో రాజకీయంతో నాకు అక్కర్లేదు, ఎవ్వని పార్టీతోని నాకు అవసరం లేదు, నేను మున్సిపాలిటీని అని చెప్తుంటే నీ ప్రాబ్లం ఏంది చెప్పు అని పోలీసులు అడిగినరు. నాకు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలే అని పట్టుబట్టిండు. ఇస్తారా సస్తా అంటే చూస్తారా అన్నట్టు పోలీసులనే గట్టిగా అడుగుతున్నాడు. ఇగో గిట్లుండాలి ఇందిరమ్మ ఇల్లు కావాలనుకున్నోళ్ళు. అసలైన బీదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇండ్లు వంచుకుంటే ఈ సొంటోళ్ళు ఏమైపోవాలి? సర్కారేమో మా అంత గొప్ప ప్రభుత్వం ఇంకోటి లేదన్నట్టు చెప్తున్నది. ఊర్ల పొంటేమో గిట్లున్నది. కాంగ్రెస్ సర్కార్ బీద సాధలను చూసినట్టు ఇంకే పార్టీ చూడదు కావచ్చు. ఎంత గొప్ప పాలన ఏం కథ అని మురిసిపోతున్నారట జనాలు. ఏందో ఏమో పోన్రి ఈ గోసలు, ఇంకెన్ని చూడాలనో. పైసలు లేవు ఏం చేయను అని అప్పు తీసుకున్నోడు చెప్పి అప్పాలు చేసుకొని తింటుంటే ఎట్లుంటుంది? పిచ్చి కోపం వస్తుంది కదా. ఒక్క పైసా లేదనుకుంటేనే పరిమాణాలు చేసుకొని తింటా అంటే కడుపు మండుతుంది. ఎందుకు అప్పులు చేయాలి, ఎందుకు అబద్ధాలు చెప్పాలి అని ఏడ్చేదాకా కొట్టాలనిపిస్తుంది. హాగో గట్లనే ఉన్నాయట తెలంగాణ మంత్రుల పరిస్థితి. దుబారా ఖర్చులు చేయం కానీ ఎప్పటికీ దుఃఖం పోయి కొంటామన్నాడట వెనకట ఎవరు. ఆగు గట్లనే ఉన్నది మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ముచ్చట. హైదరాబాద్లో ఉన్న బేగంపేట ఏరియా నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఓనికే హెలికాప్టర్ కావాలని పట్టిండట. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుబారా ఖర్చులు చేస్తలేమని చెప్తుంటే మంత్రులేమో గిట్లా చేస్తున్నారు. ఇదేనా పొదుపు చేసుడంటే, ఖర్చు తగ్గించుడంటే గిదేనా? అసలే సర్కార్ దగ్గర జీతాలకు పథకాలకు తప్ప ఎక్కువ ఏ ఒక్క రూపాయి లేదు. అందుకే మంత్రులు ఇగో గీ తిరగ పొదుపు చేస్తున్నారట. అయితే ఈ హెలికాప్టర్ ఎక్కి పోవుడు కూడా చిన్న ముచ్చట కాదు. మంత్రి గారు పోయేది శ్రీమద్ భాగవతం అనే సినిమా ఓపెనింగ్ కార్యానికి పోతున్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పోతున్నాడట. ఎంత పెద్ద కార్యము, ఎంత గొప్ప సంకల్పము చూడండి. సినిమా ఓపెనింగ్ కోసమే హెలికాప్టర్ వాడుతున్నారంటే ఎంత సాధారణ ప్రయాణమో చూడుండ్రి. ఎంత అర్జెంటు పని అయితే గట్ల చేస్తారాలు. తెలంగాణ పబ్లిక్కు ఎంతో ఉపయోగం కలిగే పని కాబట్టి, రాష్ట్ర బడ్జెట్కు లక్షల కోట్లు వచ్చే పని కాబట్టి గాలి మోటార్ ఎక్కి పోయినరు అంతే తప్ప, లేకుంటే సింపుల్గా కార్ల కాన్వాయ్ వేసుకొని పోయేటోళ్ళు కావచ్చు. ఉత్త 40 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడునేందని మీకు అనిపించవచ్చు కానీ గాలి మోటార్ను వాడితే ఖర్చు తక్కువ అని గట్లా చేస్తున్నారు. ఏంది హెలికాప్టర్ ప్రయాణము ఖర్చు తక్కువనా అని మళ్ళీ ప్రశ్న అడగకుండ్రబ్బా. ఏదన్నా ఉంటే మీరే అర్థం చేసుకోండి. కాంగ్రెస్ సర్కారు ఎట్లా పైసలు కాపాయం చేస్తున్నదో. ఢిల్లీకి పోతానికి సాధారణ ఫ్లైట్ టికెట్ తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పక్కకే ఉన్న రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్ అసలే వాడాడు. ఎవరో బలవంత పెట్టి గాలి మోటార్ ఎక్కమన్నట్టున్నారు కావచ్చు. ఏందో ఏమో పోన్రి ఈ హెలికాప్టర్ల ప్రయాణాలలో.